నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ. ఈ రోజు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ సాయం వెలకట్టలేని. సీడాక్సిస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలి డాక్టర్ సరళ. అమరావతిలో బిడ్స్ పిల్లని నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కృష్ణ రైల్వే వంతెన. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అందించిన సాయం సహకారం తమ కుటుంబానికి వెలకట్టలేనిదని మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముఖం పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దుర్గా మృతిపై వైసీపీ నేతలు రాజకీయం చేయడం తగదని అన్నారు. సందర్భంగా చిత్తూరు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయనందారెడ్డి తమ కుమార్తె దుర్గా మృతిపై ఎమ్మెల్యే లేదా వారి ట్రస్ట్ ద్వారా ఎటువంటి ఆర్థిక సాయం అందలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన తన కుమార్తెకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మరియు అపోలో ఆసుపత్రిలో సరైన వైద్యం అందకపోవడంతోనే మృతి చెందినట్లు పోస్టుమార్టం ద్వారా తెలిసిందని తెలిపారు. ఈ విషయంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సహకారంతో అపోలో యాజమాన్యంపై 3 నెలల పోరాటం చేసినట్లు తెలిపారు. ఈ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరినప్పటికీ వైసీపీ ఇన్ఛార్జ్ విజయనందరెడ్డి స్పందించకపోవడం కాకుండా అపోలో యాజమాన్యంతో నాకు బంధుత్వం ఉందని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు నా కుమార్తె మరణాన్ని గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ట్రస్ట్ నుండి 20 లేదా 30 లక్షలు ఇవ్వలేదని విమర్శించడం సరైంది కాదని, తమ కుటుంబానికి ఎమ్మెల్యే మరియు వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన తాము సున్నితంగా తిరస్కరించారని అన్నారు. నా కుమార్తె దుర్గా కర్మకాండకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, పార్టీ నాయకులు సొంత కుటుంబంలో ఆదరించారని తెలిపారు. అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్ తమ కుటుంబానికి అండగా నిలిచారని, అయితే విజయనందారెడ్డి మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్, వైసీపీ నాయకుడు రామ్ గణేష్ శబరిమలలో చనిపోతే మీ ట్రస్ట్ నుండి ఏమి ఆర్థిక సాయం అందించామని ప్రశ్నించారు. దుర్గ జ్ఞాపకార్థం సంతపేట నుండి బర్రెలౌడ్ వరకు 38 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టి ఆ రోడ్డుకు శ్రీ దుర్గా స్ట్రీట్ అను పేరు పెట్టి నా ఘనత చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కి దక్కిందన్నారు. కమిషన్ సభ్యులు కొంతమందితో చిత్తూరు నగరం మొత్తం కూడా నా బిడ్డకు పట్టిన దుర్గతి ఏ బిడ్డకు జరగకూడదని ప్రజా సమస్యగా నేను తీసుకొని 3 నెలల పాటు నేను ఉద్యమాన్ని చేపట్టాను. నా బిడ్డ చనిపోయింది డాక్టర్ నిర్లక్ష్యం వల్లని ఎన్నో పోరాటం చేశాను. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం దానిపై ఎక్స్పర్ట్ కమిటీ వేసింది. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయిందని కూడా తేల్చడం కూడా జరిగింది. అయితే ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా నేను చేసిన పోరాటానికి ప్రజా సమస్యల పైన మీ పార్టీ ఎంతవరకు స్పందించిందని సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ రోజే స్వయంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడికి, సిపిఐ పార్టీకి, సిపిఎం పార్టీకి, అన్ని రాజకీయ సాక్షాత్తు వైసీపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మీకు మా తరపున ఆల్ పార్టీస్ డెలిగేషన్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేస్తాం. ఇది ప్రజా సమస్య. అపోలో హాస్పిటల్ ప్రజల యొక్క వాళ్ళ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారని నిన్ను పిలిచినప్పుడు మీరు చెప్పిన మాట ఏంది విజయనంద రెడ్డి గారు? నాకు బంధువర్గం ఉంది అపోలో యాజమాన్యంతో, నేను రాలేను అని చెప్పింది వాస్తవం కాదా? నగ్నమైన సత్యం కాదా? మరి ఈ రోజు నా బిడ్డ యొక్క చనిపోయిన విషయమైన మీకు ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చి నాకు అర్థం కావడం లేదు. ఇక మా ఎమ్మెల్యే గారు 20 లక్షలు ఇస్తారా, ఇచ్చారా, 30 లక్షలు ఇస్తారా మీరు అడుగుతున్నారు. నా బిడ్డ చనిపోయిన రోజు అర్ధరాత్రి నుండి కనుక చనిపోతే నేను విజయవాడలో ఉంటే, గౌరవ ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు అవుట్ ఆఫ్ కంట్రీ, ఈ దేశం బయట కంట్రీలో ఉంటే
తన కుటుంబం మొత్తం, తన తమ్ముడు, తన తండ్రి, తన భార్య, తన పిఏలు యావత్, తన కార్యాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు మొత్తం అలర్ట్ చేసి నేను ఉదయం 6:30కు చిత్తూరుకు వచ్చే లోపలే నా భార్యకు, నా కుమార్తె యొక్క మరణం విషయంలో ఆ కుటుంబం అందించినటువంటి సహాయం వెలకట్టలేనిది. తదుపరి నేను 6:30 గంటలకు వస్తే తన కుటుంబ సభ్యులు మొత్తం కూడా నేను నా బిడ్డను పోస్ట్ మార్టం వద్దు అంటే కాదు అని బలవంతంగా నన్ను ఒప్పించి పోస్ట్ మార్టం చేయించారు. కాబట్టే ఈరోజు అపోలో యాజమాన్యం, అపోలో డాక్టర్ యొక్క నిర్లక్ష్యం బయటపడింది. నా బిడ్డ చనిపోయిన దశదిన కర్మకి మా తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ పరంగా ఆ రోజు మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, పార్టీ నాయకులు, గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి నుండి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా సాక్షాత్ మంత్రి గారితో గురుజాల జగన్మోహన్ గారు వచ్చి ఆ కార్యక్రమం దగ్గరుండి పర్యవేక్షించింది వాస్తవం. మింగా మీ పార్టీ శ్రేణులు కూడా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కనుక్కోండి. తదుపరి నా బిడ్డ వ్యవహారంలో ఇతోధికంగా నీకు ఏ రకమైన సహాయం చేయాలో చేస్తానని చెప్పినా నేను సున్నితంగా మా ఎమ్మెల్యే గారు తెలిస్తే నేను వద్దు అని చెప్పా. ఎందుకంటే కుటుంబ పరంగా నేను బాగున్నాను, నా బిడ్డ యొక్క పుట్టిన బిడ్డలు కానీ ఆ కుటుంబాన్ని వారు చక్కదిద్దుకునే శక్తి సామర్థ్యం నాకున్నాయి. ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అందజేస్తానన్నా బిడ్డల యొక్క భవిష్యత్తు నేను భరోసా ఉన్నానని చెప్తే తప్పకుండా తమ్ముడు అని చెప్పేది తప్ప ఈ రోజు నా కుటుంబానికి, నా బిడ్డలకు ఆయన అవసరమైన ₹1 కోటి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మీరు జీజేఎం గారు 20 లక్షలు 30 లక్షలు ఎందుకు ఇలాగ మీరు చెప్తున్నారంటే ఎందుకు మీరు చెప్పాల్సిన బాధ్యత మీకెందుకు వచ్చింది? నేను అడిగానా? మా కుటుంబం ఎక్కడన్నా మా ఎమ్మెల్యే గారు మా సహాయం చేయలేదు, మా పార్టీ మా వెనక నిలబడలేదని చెప్పామా? సాక్షాత్ పార్టీ శ్రేణులు మొత్తం వచ్చి, జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర మొత్తం వచ్చి నా బిడ్డ శవపేటికి మీద తెలుగుదేశం పార్టీ జెండా కట్టి శవయాత్రలో వేలాది మంది పార్టిసిపేట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబం వరకు వచ్చి చివరి క్షణం వరకు కూడా అక్కడే ఉండి మళ్ళీ తిరిగి నా ఇంటికి వచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఓదార్చే చరిత్ర జగన్మోహన్ గారికి. గురుజాల జగన్మోహన్ ఈ రోజున తన కుటుంబం ఒకటి అన్నది, తన ఇంటిలో ఒక ఆడబిడ్డను ఏ రకంగా కోల్పోయితే బాధపడతారో తన కుటుంబ సభ్యులందరూ ఈ నాటికి బాధపడుతున్నారు. జగన్మోహన్ జీజేఎం గౌరవ ఎమ్మెల్యే గారు నా కూతురు యొక్క జ్ఞాపకార్థం సంతపేట కోరిక, అది సంతపేట నుండి వాళ్ళ ఇంటి దగ్గర నుండి బరిల గ్రౌండ్ వరకు కూడా 38 లక్షల రూపాయలు మంజూరు చేసి మొన్న ఒక పార్ట్ కంప్లీట్ అయితే సాక్షాత్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రితో కలిసి పార్టీ అందజేసిన ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు మా ఇంటికి వచ్చి అందజేసి నా కుమార్తె పేరు మీద రోడ్డుని వేయించినటువంటి వాడు మా చిత్తూరు ఎమ్మెల్యే. ఇంకా అర్థం రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్డుకు నామకరణం కూడా శ్రీదుర్గా స్ట్రీట్ అని పేరు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాని కార్యాచరణ కూడా ఎమ్మెల్యే గారు రెడీ చేస్తున్నారు. ఈ రోజు గురుజాల జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నా కుమార్తె కుటుంబానికి, నా కుమార్తె బిడ్డలకి పెద్ద మేనమామగా వ్యవహరిస్తున్నాడు. ఆయన మాకు సహాయం చేయలేదు, ఎందుకు ఆ కుటుంబం నువ్వు సహాయం చేయలేదు అనేటువంటి హక్కు మీకెక్కడ ఎవరిచ్చారండి? మేమేమైనా మిమ్మల్ని అడిగామా? ఏదో మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మా ఎమ్మెల్యేతో సహకారం అందజేయాలని చెప్పారా? సాక్షాత్ మంత్రులు ఇప్పటికి 4 సార్లు గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నాయకులు మొత్తం మా కుటుంబానికి, నా కుమార్తె కుటుంబానికి అండగా ఉన్నదని మీరు మర్చిపోతండి. ఇంకోటి మీరు అన్నారు, గుడిపాల్లో కార్యకర్త చనిపోతే ఇమీడియట్ గా నా ట్రస్ట్ 10 లక్షలు ఇచ్చామని. ఎప్పుడు ఇచ్చారు మీరు? ఎన్నికలు ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్ స్టాండ్ మీరు ఇచ్చారు 10 లక్షలు. ఓకే, ఆ కుటుంబానికి మీకు ఇవ్వడం పట్ల మీ ఔదార్యానికి నేను స్వాగతిస్తున్నా. అయితే వారికి ఇచ్చారని చెప్పి ఇంకొకరిని విమర్శించడం అనేది మీకు సంబంధం లేని విషయం. సరే, మొన్న టౌన్ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసినటువంటి రామ్ నరేష్ శబరిమలలో చనిపోయాడు కదా, మీ పార్టీ నాయకుడు కదా, వాళ్ళే ఉన్నతంగా ఆర్థిక కుటుంబమే కదా, మధ్యతరగతి కుటుంబాలే కదా వాళ్ళు కూడా. మరి మీరు ఇన్ఛార్జ్ గా అదే ట్రస్ట్ నుండి రామ్ నరేష్ కి ఎందుకు 50 లక్షలు ఇవ్వకూడదు? ఏదో రాజకీయ కారణాలతో మాట్లాడడం ఉద్దేశం పైన మా అమ్మల్ని, మా బిడ్డని, మా కుటుంబాన్ని లాగడం
కరెక్ట్ కాదని విజయానంద రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నా కుటుంబానికి, నా బిడ్డ కుటుంబానికి పూర్తి అండదండలు గౌరవ గురుజాల జగన్మోహన్ గారి కుటుంబం. ఒక్క ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే తండ్రి, ఎమ్మెల్యే సోదరుడి జీవనం నుండి, ఎమ్మెల్యే భార్య నుండి, ఎమ్మెల్యే తల్లి కుటుంబం మొత్తం కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి నా బిడ్డలు పిలిపించి వాళ్ళకి ఏం కావాలో అడుగుతున్నారు, ఏం చేయగలని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మా కుటుంబానికి సహాయం చేయలేదని, మా బిడ్డలను పట్టించుకోలేదని చెప్పడం అనేది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. మీరు రాజకీయ లబ్ధి కోసం ఏదో ఒకటి ఎమ్మెల్యే పేరు నెపాలు పెట్టి మాట్లాడడానికి నేను వ్యతిరేకిస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడే మాటలు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఇచ్చేస్తున్నా. ప్రజా పోరాటంలో మీరు ముందుకు రండి. మరి అపోలో హాస్పిటల్లో చదువుతున్నటువంటి యాజమాన్యం పైన మీ బంధువర్గం మీరు చెప్పిన వాస్తవం కదా. మరి అపోలో యాజమాన్యం పైన పోరాటానికి ప్రతిపక్ష పార్టీగా మీరు ఎందుకు ఆ రోజు స్పందించాలా? మీ పార్టీ శ్రేణిలో కార్యకర్త ఎందుకు రావాలా? మరి ఈ రోజు మాత్రం మీరు ఎందుకు ఈ విషయం మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా ఉండవల్లి సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డుకు అనుసంధానంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి నారాయణ జరుగుతున్న పనుల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, పనుల వేగం, నాణ్యత వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంలో ఈ స్టీల్ బ్రిడ్జ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రోడ్లు మరియు వంతెనలు నిర్మాణ పనులు ప్రణాళికబద్ధంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. P1 to P6 సార్, A1 A2 సార్, A1 నుంచి P3 దాకా అయిపోయింది సార్. A1 P2 P1 P2 అయిపోయింది సార్. P3 P2 P2 సార్. P5 P6 ఫైల్ కంప్లీట్ క్లియర్ లెవెల్ అది మనం ఒక 10 days ఇంకా స్టీల్ మాట్లాడుతుంది మెటీరియల్ అవడం జర్నలిస్ట్ కానీ గోల్డ్ జర్నలిస్ట్ సర్వే చేసి పెట్టండి. ఆ బోర్డు కొన్ని ఇబ్బంది ఏంటి అంటే నిన్నే పెట్టేవాళ్ళు సార్, నా ఇరవై తెప్పించేస్తున్నారు. ఇవాళ రెడీ ఇంకొంచెం లడ్డొస్తుంది. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరులో లయన్స్ క్లబ్ మరియు అపోలో డయాలసిస్ సంయుక్తంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బిఎంఎస్ క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సరళ మాట్లాడుతూ కిడ్నీలు మన శరీరంలోనే మలినాలను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. రోజుకు సుమారు 200 లీటర్ల రక్తాన్ని కిడ్నీలు శుద్ధి చేస్తాయని పేర్కొన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ కిడ్నీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జోన్ చైర్మన్ ముత్యాలు, డాక్టర్లు రమేశ్రీ, సోఫియా, చరణ్, అమరావతి, సురేష్, సుధాకర్ రావు, కేశవరెడ్డి, మహేందర్ రావు, గోపాలకృష్ణన్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమ్మకం కూడా చేయాలంటే కూడా టైం పడుతుంది. ఒక్కొక్కరికి 4 గంటలు పడుతుంది ఒక్కరోజు చేయాలి. మీరు కూడా అక్కడ మొత్తం ఫ్రీగానే చేస్తారు. ఈ అవకాశాన్ని చదివి మా వయసులో ఈ ప్రోగ్రామ్
ఈ క్యాంపు చేసిన మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ప్రజలకంతా అందించాలని వాళ్ళకి తీసుకోవడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు మన శరీరంలో ఉండే అవయవాలన్నీ పనిచేస్తే 3 సంవత్సరాల పొడవు గురించి చాలా మందికి అవగాహన ఉంది. ఏ అవయవాలు ఉన్నాయో కూడా తెలియదు. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు అర్థమవడానికి. కిడ్నీ మన బాడీలో ఉండే వేస్ట్ పదార్థాలని అంతా తీసి బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలని క్లియర్ చేయడానికి అవి పనిచేస్తాయి. వాటిని సరిగ్గా మనం కాపాడుకుంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఏంటంటే కిడ్నీ వ్యాధి మొదటి దశలో ఉన్నప్పుడు మనకి లక్షణాలన్నీ వెంటనే కనిపించవు. కాబట్టి మనం ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఆ కిడ్నీ వ్యాధి అనేది ఇంకా పెద్దగా అవ్వకుండా మనం చూసుకోవచ్చు. సో ఎలాంటి వాళ్ళలో ముందుగా ఇట్లాంటి పరీక్షలు ఎక్కువ చేయించుకోవాలి అనేది ఎవరంటే ఆల్రెడీ ఎవరైనా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, 40 ఏళ్ళ కంటే పైబడిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉంటుంది కదా ఎవరికన్నా, వాళ్ళ రక్త సంబంధితులకి ఎవరికైనా కిడ్నీ సమస్య అట్లా ఉంటే వాళ్ళు చిన్న వయసులోనే కొంచెం రక్త పరీక్షలు అవి చేయించుకుంటే తొందరగా మనకి ఆ వ్యాధి అనేది బయటపడి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫైనల్ స్టేజ్ కి వెళ్ళకోకుండా అలా ఉంటుంది. చిన్న రక్త పరీక్షలు ఉంటాయి, బీపీ షుగర్ అదే కిడ్నీకి సంబంధించినవి, యూరియా క్రియాటి అట్లాంటివి మినిమం ఒక 6 months కానీ. అందరికి వ్యాధులు ఎందుకు చేస్తున్నామంటే మన ఆరోగ్యం గురించి మనకు అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఎవరు చూసుకున్నా మీరు ప్రతి ఒక్కరింట్లో ఒక్కరంటే ఒకరైనా అనారోగ్యంతో బాధపడే ఉంటారు కదా. బీపీలు కానీ షుగర్ కానీ గ్యాస్ట్రిక్ కానీ ఏదో ఒకటి ప్రతి ఒక్కరింట్లోనూ ఉన్నారు. అది ఎందువల్ల వస్తుందంటే అన్నంలో ఉప్పు తగ్గించాలి. బీపీ అనేది వచ్చేదే ఉప్పు వల్ల. ఉప్పు అనేది అన్నంలో తగ్గించండి. టీలు కాఫీలు మీరు పనికి వెళ్ళే వాళ్ళు రోజుకు 3-4 సార్లు టీ తాగుతారు కదా, అవి తగ్గించండి. టీ తాగినా మీకు ఇప్పుడు ఎండాకాలంలో తాగండి. పొద్దునే 6 గంటలకు మీరు లేచి పనికి వెళ్ళినప్పుడు టీ తాగినా చక్కెర అనేది లేకుండా తాగండి. టీ మానేయండి. ఒకవేళ అవ్వకపోతే చక్కెర లేకుండా తాగండి. మీరు చక్కెర తీసుకొని ఇలా టీ తాగడం వల్ల లేదా ఏదైనా మజ్జిగలో ఉప్పులు ఎక్కువ తాగడం వల్ల బీపీలు షుగర్లు వస్తాయి. దానివల్ల మనం అపోలో డయాసిస్ నుంచి వచ్చినాం కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏమంటే కిడ్నీ దెబ్బతింటున్నాయి. చాలా వరకు కిడ్నీ దెబ్బతింటున్నాయి. మా హాస్పిటల్లోనే 100 పైన కిడ్నీ పేషెంట్ ఉన్నారు. అలాంటి హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. అలా కిడ్నీ అంటే తెలుసా మీకు? అసలు తెలుసు కదా. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని AI+ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధుల సిద్ధార్థ బెనర్జీ, ఎన్ చెన్నావీర్, బిఎస్ సహాని ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిసి బిట్స్ AI క్యాంపస్ ప్లాన్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా బిట్స్ ప్రతినిధులు మాట్లాడుతూ AI, డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్ తదితర కోర్సులు అమరావతి క్యాంపస్ లో ఉంటాయని తెలిపారు. 2 దశల్లో 7,000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా అమరావతి బిట్స్ పిలాని నిర్మాణం చేపడుతున్నామన్నారు. వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతకు అనుగుణంగా నెక్స్ట్ జెన్ టెక్నాలజీతో ఈ క్యాంపస్ నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. విజయవాడలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కృష్ణా రైల్వే వంతెన ఇక కనుమరుగవుతుంది. బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ పురాతన వంతెన దాదాపు 1 శతాబ్దానికి పైగా రైల్వే రవాణాకు సేవలందించింది. బెజవాడ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ చరిత్రాత్మక నిర్మాణాన్ని ఇప్పుడు కూల్చివేయడానికి చర్యలు ప్రారంభమవ్వడం చర్చనీయాంశంగా మారింది. విజయవాడ నగరానికి గుర్తుగా నిలిచిన కృష్ణా రైల్వే వంతెన త్వరలో చరిత్ర పుట్టలోకి వెళ్లబోతుంది. కృష్ణా నదిపై నిర్మించిన ఈ తొలి రైల్వే వంతెనను 1893 మార్చి 17న మీటర్ గేజ్ రైల్వే కోసం నిర్మించడం ప్రారంభించారు. 1897లో మద్రాస్ బెజవాడ రైల్వే మార్గ అభివృద్ధి కోసం దీనిని మిక్స్డ్ గేజ్ గా మార్చారు. బ్రిటిష్ కాలంలో దక్షిణ భారత రైల్వే రవాణా అభివృద్ధికి ఈ వంతెన కీలక పాత్ర పోషించింది. చెన్నై నుంచి న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ రైల్వే మార్గంలో 1980లలో కొత్త రైల్వే బ్రిడ్జిల నిర్మాణం జరగడంతో పాత వంతెన వినియోగం తగ్గింది. 1989 వరకు ఈ వంతెనపై రైళ్లు నడిచాయి. ఆ తర్వాత 1993లో ఈ వంతెనను అధికారికంగా డీకమిషన్ చేశారు. ఈ రైల్వే వంతెన నిర్మాణంలో అత్యంత విలువైన లోహాలను ఉపయోగించారు.
వంతెన నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం గాంధీకొండగా పిలిచే గుట్టపై అప్పట్లో చీఫ్ ఇంజనీర్ బంగ్లా ఉండేదని, 25 ఏళ్ల క్రితం వరకు అక్కడ పర్యవేక్షక ఇంజనీర్ నివాసం కూడా ఉండేదని, అయినప్పటికీ పాత రైల్వే వంతెనను కూల్చివేయడానికి ప్రస్తుత చర్యలు ప్రారంభమయ్యాయి. ఒక్కో పిల్లర్లను తొలగించడానికి దాదాపు 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వంతెనకు 2 వైపులా ఎత్తైన వాచ్ టవర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అయితే శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వారసత్వ నిర్మాణాన్ని కాపాడకుండా కూల్చివేయడంపై చరిత్రకారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన వైసీపీ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని నివాసం సమీపంలోని రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మను నిర్మించడానికి జనసేన నేతలు ప్రయత్నించారు. అయితే అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు ఈ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. మా పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన జెండా దిమ్మ కట్టే ధైర్యం మీకు ఎవరిచ్చారు అంటూ జనసేన నేత షాయన శివయ్యపై దాడికి యత్నించారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు బొర్ర విఠల్, మేకల సుబ్బన్నలు తమపై దాడికి దిగారని జన సైనికులు పేర్కొన్నారు. అయితే వైసీపీ నాయకులు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో జనసేన నేతలు కావాలని రాజకీయ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న వెంటనే నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అక్కడికి చేరుకున్నారు. వైసీపీ నేతల దాదాగిరికి జనసేన పార్టీ భయపడదని ఆయన స్పష్టం చేశారు. అన్ని అనుమతులతోనే జనసేన పార్టీ జెండా దిమ్మను నిర్మించి తీరుతామని బండి రామకృష్ణ ప్రకటించారు. ఇదిలా ఉంటే రామనాయుడుపేటలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ జెండా దిమ్మ లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కేవలం అల్లర్లు సృష్టించేందుకే జనసేన పార్టీ జెండా దిమ్మను నిర్మిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పెరగడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ సాయం వెలకట్టలేనిది. సిడాక్సిస్ రోడ్ స్టీల్ బ్రిడ్జ్ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలి డాక్టర్ సరళ. అమరావతిలో బిడ్స్ పిల్లని నిర్మాణ ప్లాన్లను పరిశీలించిన మంత్రి లోకేష్. చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కృష్ణ రైల్వే వంతెన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.